ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల క్యాంపులను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ దాడి చేసింది. ఈ దాడుల్లో 70 మంది ఉగ్రవాదులు చనిపోయారు. 60 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటి? ఇండియా పాకిస్తాన్ పై ఎలా అటాక్ చేసింది? దానికి పాకిస్తాన్ ఇండియాపై ఏం చేసిందన్న పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ అనేది ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల క్యాంపులపై చేపట్టిన ఒక రివెంజ్ అటాక్ అని చెప్పొచ్చు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 25 మంది ఇండియన్స్, ఒక నేపాలీ పౌరుడు మరణించాడు. ఈ అటాక్ ని పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు చేసినట్టు ఇండియా గుర్తించింది. ఈ ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టడానికి గల రీజన్ ఏంటంటే పహల్గామ్ ఉగ్రదాడిలో హిందువులనే లక్ష్యంగా చేసుకుని అటాక్ చేశారు. ముఖ్యంగా కొత్తగా వివాహమైన జంటలను గుర్తించి మరీ భర్తలను అటాక్ చేశారు. ఈ దాడిలో చనిపోయిన వారి భార్యలు వాళ్ళ సింధూరాన్ని కోల్పోయారు. వారికి న్యాయం చేసేందుకే ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఈ మిషన్ కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ మే 7న అర్ధరాత్రి 1:44 స్టార్ట్ అయింది. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు చెందిన 9 స్థావరాలను ధ్వంసం చేసినట్టు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన క్యాంపులపై ఆర్మీ దాడి చేసింది. ఈ అటాక్ లో ఇండియన్ ఆర్మీ బియాండ్ విజువల్ రేంజ్ మరియు స్టాండ్ ఆఫ్ వెపన్స్ తో పాటు క్రూయిజ్ మిసైల్స్ ను ఉపయోగించింది. రఫేల్ యుద్ధ విమానాలు ఈ అటాక్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. మన భారత గగనతలం నుండే ఈ అటాక్ చేసినట్టు ఆర్మీ చెప్తోంది. పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేయలేదని, కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, పాకిస్తాన్ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్త తీసుకున్నామని ఆర్మీ చెప్తోంది. దీనికి పాకిస్తాన్ స్పందిస్తూ భారత్ చేసిన దాడులు యుద్ధ చర్యగా డిక్లేర్ చేసింది. మేము కూడా తగిన సమయంలో దీనిపై స్పందిస్తామని తెలిపింది. దాంతో పాటు ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ ఇండియా బార్డర్ లో పాకిస్తాన్ ఆర్మీ ఇండియాలోని సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలపై దాడులు చేస్తోంది. దీన్ని మన ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టేసింది. ఆ దాడుల్లో ఇండియాకు చెందిన 10 మంది పౌరులు చనిపోయారు. పాకిస్తాన్ కి చెందిన 3 సైనికులు చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ అటాక్ కారణంగా శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్ వంటి ప్రాంతాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాంతో పాటు బార్డర్ లో ఉండే జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ ఆపరేషన్ సింధూర్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.